నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. బుజ్జమ్మ, ఇప్పుడు ఎలా ఉందమ్మా? తలనొప్పి తగ్గిందా? లేమ్మా, భోజనం చేస్తే తగ్గిపోతుందిలే. లే బుజ్జమ్మ. బుజ్జమ్మ, బుజ్జమ్మ ఎక్కడ? లోపలుంది నాన్న. తనకి తలనొప్పిగా ఉందంట, పడుకుంది. ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకొని పడుకుంది. కాసేపు రిలాక్స్ అవ్వనివ్వండి, తనే లేస్తుంది కదా. ఏమండి, ఈ దిండ్లు ఏంటండి? వీళ్ళంతా ఇంట్లో లేరా? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు, చెప్తా వాళ్ళ సంగతి. నిన్న మోసం కాదు, ద్రోహం కాదు, అబద్ధమని ఏవేవో కబుర్లు చెప్పారు కదా. ఇప్పుడు తేలుస్తా వాళ్ళ సంగతి. మరీ ఇలా కళ్ళల్లో మట్టి కొట్టిపోతారా? టాబ్లెట్ వేసుకో అమ్మా. మధు, ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ ఒంట్లో బాగోలేకపోతే నా గురించి అడుగుతావేంటమ్మా? నేను బాగానే ఉన్నాను. నువ్వు ముందు టాబ్లెట్స్ తీసుకో. ఏం టాబ్లెట్స్ వేసుకోవడమో ఏమో. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అమ్మ నా గురించి చాలా వరి అవుతున్నట్టుంది. ఒక పక్క తరణి వాళ్ళు రావట్లేదని, మరో పక్క నేను ఆ ఇంట్లో బాధలు పడుతున్నానని ఆలోచించి ఇలా అయ్యిందనుకుంటా. అమ్మా, నువ్వు మా గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు ప్లీజ్. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేనక్కడ బానే ఉన్నాను. నేనే విధంగానూ ఇబ్బంది పడ్డం లేదు. ఎలాగో అలాగా నేను ఆ ఇంట్లో సెటిల్ అయ్యాను. ఇవాళ కాకపోతే రేపు నాన్నకి దగ్గర అవుతాను. నాకు ఏదో అవుతుందని, నేనేదో అయిపోతానని నువ్వేం వరీ కాకమ్మా. నన్ను దరడి బాలులాగే వాళ్ళ కూతులాగే చూసుకుంటున్నారు. ముందు నాన్న కూడా నన్ను అర్థం చేసుకుంటారమ్మా. కూతురుగా అంగీకరిస్తారు, నన్ను యాక్సెప్ట్ చేస్తారు. నాన్న అని పిలవమ్మా అని తన నోటితోనే తనే అడిగి పిలిపించుకుంటారమ్మా. నువ్వేం వరి అవ్వకమ్మా. నిన్న ఉన్నట్టు ఇవాళ లేదు, ఇవాళ ఉన్నట్టు రేపుండదు. ఖచ్చితంగా మారుతుందమ్మా. నాన్నలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. మేమేమైపోతామో అని నువ్వు ఆలోచించి బాధపడి ఇలా హాస్పిటల్ పాలు కావద్దమ్మా. ప్లీజ్ అమ్మా. టైం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయి. అందరం కలిసి సంతోషాలు పంచుకుంటాం.
బాధపడే పని లేదు. కన్న కూతురు కాదని తెలిసిన అమ్మ మధు మీద ఇంత ప్రేమ చూపిస్తుంది. ఎంతో ఆనందంగా ఉండాలని ఇంత ఆశపడుతుంది. అలాంటి అమ్మ తన కన్న పిల్లల గురించి ఎందుకు బాధపడదు? మా గురించి ఆలోచనలోనే అమ్మ హాస్పిటల్ పాలైనట్టుంది. అమ్మ ప్రేమ పొందడం అదృష్టం. మేం దగ్గరైతే మధు మీద చూపించే ప్రేమ మా మీద కూడా చూపిస్తుందేమో. టాబ్లెట్ వేసుకోమ్మా. వాటర్ ఇవ్వు. మధు గురించి ఆలోచించి హెల్త్ ఎందుకు పాడు చేసుకుంటారు? మేమేం చిన్నపిల్లలం కాదు కదా. సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయాలో మాకు తెలుసు. మీరు హ్యాపీగా ఉంటేనే మిమ్మల్ని చూస్తూ మేము హ్యాపీగా ఉంటాం. సిస్టర్, అది ఇవ్వండి, నేను ఇస్తాను. సారీ అండి, ఇది జనని గారికి ఇవ్వాల్సిన జ్యూస్. నేనే తీసుకెళ్ళిస్తాను. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరం లేదండి, మా అమ్మకి నేనే ఇస్తాను. ఇలా ఇవ్వండి. సరే అండి. మా అమ్మకి నేనే ఇస్తాను. ఇలా ఇవ్వండి. మీరు వచ్చాక తిందామని అందరం వెయిట్ చేస్తున్నాం. వంట అయ్యి చాలాసేపు అయింది. వడ్డించేయమంటారా అండి? ఆహా, వడ్డించొచ్చు కానీ ఇప్పుడు కాదు, కాస్త టైం ఉంది. ఇదిగో బుజ్జమ్మకి ఇష్టమని చెప్పి మంచి చేపలు తీసుకొచ్చాను. నేనే స్వయంగా నా చేతులతో కమ్మగా వండి బుజ్జమ్మ కడుపు నిండుగా తినిపించాలని నా కోరిక. అందుకే మీరంతా కాసేపు వెయిట్ చేస్తే నేను వంట పూర్తి చేస్తాను. అప్పుడు అందరం కలిసి శుభ్రంగా తినొచ్చు. ఇదిగో శారదా, నువ్వేమన్నా హెల్ప్ చేయాలనుకుంటే కాస్త అల్లం వెల్లుల్లిపై నూరు పెట్టు, సరేనా?
ఇంటికొచ్చి మధుని ఎరగదీస్తాడు, ధరణి బాలుల మీద గయ్యని ఎగబడతాడు, రచ్చరచ్చ రాద్ధాంతం చేస్తాడు. ఎన్ని బెత్తాలు విరుగుతాయో, ఎన్ని పైకప్పుల్లేస్తాయో అనుకున్నాను. ఈయనేంటి చలివిడి ముద్దలా సైలెంట్గా వచ్చాడు. పైగా చేపలిష్టం నేనే నా చేతులతో స్వయంగా చేసి పెడతా అంటున్నాడు. జరిగింది చూసి బొర్రేం భ్రమించలేదు కదా. చూద్దాం, చివరిదాకా చూస్తే కానీ చిత్రమేంటో తెలీదు. నానా ఇవ్వండి నేను ఆ, వద్దమ్మా, మీరెవ్వరేం చేయొద్దు, నేను చేస్తాను కదా. ఇదిగో, మీరు చేస్తే నేను చేసినట్టు ఎలా అవుతుందిరా? మీరంతా వెళ్ళి హాల్లో కూర్చోండి, అయిపోయాక పిలుస్తాను, మీరు వెళ్ళండి. అబ్బా వెళ్ళండి, వెళ్ళు శారదా. అమ్మ మధు, ఎలా ఉన్నారు? ఎందుకలా అడుగుతున్నారు? అది కాదమ్మా, మీరు వచ్చినప్పుడు ఇక్కడికి ప్రతాప్ కూడా వచ్చాడని తెలిసింది. అక్కడేం గొడవ జరగట్లేదు కదా? మిమ్మల్ని తిట్టి హర్ట్ ఏం చేయట్లేదు కదా? ఏమైనా గొడవ చేస్తున్నాడా? అదేం లేదండి, నాన్న చాలా నార్మల్గా ఉన్నారు. పైగా తను వస్తూ వస్తూ సరే మధు, ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం నాకు ఫోన్ చేయడం మర్చిపోకు. అంతవరకు రాకూడదని కోరుకుంటున్నాను. వచ్చిన ఆ కోపానికి కారణం ఏంటో తెలుసుకొని చేస్తాను కదా. బుజ్జమ్మా, కడుపు నిండా తిను. రే బాలు, ఇదిగో నీకిష్టమైన ముక్క. శారదా, నీకు తలకాయ ఇష్టం కదా, ఇదిగో. అరే తినండి, తిను బుజ్జమ్మా. తిని ఒక్కసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. చేపల కూర చేసి చాలా రోజులైంది. కూరలో మార్పు వచ్చినా కూడా నా ప్రేమలో మాత్రం మార్పు రాలేదమ్మా. ఇదిగో, ఏంటి ఇలా ఉందని మాత్రం అడగొద్దు. కష్టపడి చేశానమ్మా. ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకో. అలాగని నచ్చకపోతే బలవంతంగా మాత్రం తినొద్దే.
ఉన్నది ఉన్నట్టు చెప్పండి అందరూ. నేనేం ఫీల్ గాను. అయినా ఇంత కష్టపడి చేశాను. నా కష్టం ఆ భగవంతుడు మాత్రం వృధా చేస్తాడా? మీకు నచ్చుతుంది, నచ్చి తీరుతుందన్న నమ్మకం నాకుంది. తినండి, తినడమ్మా. తిను తల్లి. ఇదిగో నేను తినిపిస్తానుండు. నాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. అబ్బా, ముందు తిను తల్లి. కొంచెం తినమంటే తినకుండా నానా నానా అంటావేంటి? అది కాదు నాన్న, మీకు విషయం చెప్పాలి. అబ్బా, ముందు తినమ్మా, తర్వాత మాట్లాడుకోవచ్చు. అది కాదు నాన్న, నేను హాస్పిటల్లో. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నా కోసం ఆగి తప్పు చేశారు అందరూ. ఇంకా లేట్ చేసి ఆకలి చచ్చిపోయేలా చేసుకోవద్దు. తిను. బట్ నేను తినిపిస్తాను. ఇదిగో ముళ్ళు లేని చేప ముద్ద. తినండి తొందరగా. బాగుందా? ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం, మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం. అయ్యో సార్ సార్ ఏమైంది సార్? ఏమైంది సార్? జాగ్రత్త అండి. ఏమైంది సార్? మంచినీళ్ళు తాగండి సార్. మంచినీళ్ళు తాగండి సార్. ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్లేదండి. ఐఎమ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ సార్. టేక్ కేర్. ఓకే సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ. సడన్ గా ఎందుకు ఇలా జరిగింది? నిన్న జననీకి కలిగిన భయమే నాకిప్పుడు కలుగుతుంది. ఆ ప్రతాప్ని చూస్తే భయమేస్తుంది. ఇన్నేళ్లకి కనిపించిన నా కూతురు కొడుకు దూరం అయ్యేలా ఉన్నారు. అలా జరగడానికి వీల్లేదు. వచ్చి తీరాలి. దానికోసం ఏమైనా చేస్తాను. ఎంత దూరమైనా వెళ్తాను. గుణ, కాఫీ తీసుకో. జనని కూర్చో. ఏమైంది గుణ? అదోలా ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు జనని, నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏ నిర్ణయం గుణ? అసలు ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం ఇప్పటికే బాగా లేట్ అయిందని. మనం మన కన్నపిల్లల విషయంలో లీగల్గా యాక్షన్ తీసుకోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. అందుకే ఆ రూట్లో ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాను. ధరణి బాలులని ఇంటికి తీసుకొచ్చుకుందాం. వాళ్ళని తీసుకురావడం బానే ఉంది గుణ. వాళ్ళు రావడమే నాకు కావాలి. కానీ లీగల్గా వెళ్తే టోటల్గా డిస్టర్బ్ అవుతుందేమో. వాళ్ళు రావంటారేమో. మనం లీగల్గా ప్రొసీడ్ అయ్యామని వాళ్ళు కోపం తెచ్చుకుంటేనో.
అందుకే కదా ఇన్ని రోజులు ఆగాం. ఆగే తప్పు చేశావనిపిస్తుంది జనని. నువ్విక్కడ నీలో నువ్వు లేకుండా, నీ మనసులో లేకుండా నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు అక్కడ ఏం జరుగుతుందో అని టెన్షన్ పెడుతూ పిల్లలు ఎలా ఉన్నారో అని బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను. నాకు టెన్షన్గా ఉంది. అసలు ఇప్పటికే ధరణి బాలులని 20 ఏళ్లు మిస్ అయ్యాం. ఇక నేను వాళ్ళని దూరంగా ఉంచదలుచుకోలేదు, మిస్ కాదలుచుకోలేదు. కష్టమైనా నష్టమైనా సరే లీగల్గా వెళ్ళి ధరణి బాలులని మన దగ్గరికి తెచ్చుకుందాం. ఇంకోసారి ఆలోచించు కూడా. ఇదే నా ఫైనల్ డెసిషన్. దీనివల్ల 2 ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయేమో. పలకరింపులు లేకుండా పంచాయతీలైనా అవ్వచ్చు. పిల్లలు డిస్టర్బ్ అయితే ఎలా? ఏదైనా సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు గుణ కూడా చెప్తే వినే పరిస్థితుల్లో లేడని, ఒక డెసిషన్ తీసుకున్నాడని మనసు చెప్తుంది. నచ్చ చెప్పాలి, ఎలాగోలా నచ్చ చెప్పాలి. పిల్లలు మా దగ్గరకు రావాలి, కానీ ఇలా లీగల్గా కోర్టుకి ఎక్కి తెచ్చుకోకూడదు. హలో. హలో అన్నయ్య గారు, బాగున్నారా? ఇంట్లో అందరూ కులాసేనా? ఇదిగోండి, మా బాగోగులు మీకు అనవసరం. విషయం చెప్పండి. అయ్యో, అంత చిరాకు కోపం ఎందుకండి? నేను మీ మంచి కోరి మీ శ్రేయోభిలాషిగా ఫోన్ చేస్తే మీరెందుకు నన్ను శత్రువులా చూస్తున్నారు? మీకో ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఫోన్ చేశాను. కాస్త నిదానంగా వినే ప్రయత్నం చేస్తారా? సాగదీయకుండా సింపుల్గా చెప్పండి. మరేం లేదండి, ధరణి హాస్పిటల్కొచ్చి జననిని చూసి వెళ్ళిందట. మీకు తెలిసి కూడా చాలా కామ్గా ఉన్నారట. అది నిజమేనండి? అవును. అయితే ఏంటిప్పుడు? ఎలాగండి, ఎలా అలా ఉండగలుగుతున్నారు? అసలు మీరలా ఉంటే ఎలా చెప్పండి? మీరు నన్ను పరైదాన్ని అనుకుంటున్నారా? నా తమ్ముడితో కలిసుండటం వల్ల నేను తమ్ముడి సైడే అనుకుంటున్నారా? అందుకే మీరలా అనుకుంటున్నారు కాబట్టే నన్ను కసురుకుంటున్నారు. నాకు మా తమ్ముడు జనని అంటే పరమ అసహ్యం అండి. ఆ జననిని తలుచుకుంటేనే ఒళ్ళంతా తేళ్లు జెరులు పాకినట్టుంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మీ సైడేనండి. అర్థం చేసుకుంటే మంచిదండి. చూడండి, ఇక్కడ వీళ్ళు ధరణిని బాలుని వాళ్ళ ఇంటికి తెచ్చుకోవడానికి చాలా ప్లాన్లు వేస్తున్నారు. లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వాలని చూస్తున్నారు. లీగల్గానా? ఎస్ అండి, అందుకేగా మీకు ఫోన్ చేసింది. ఎప్పటికైనా నన్ను మీ మనిషిగా నమ్ముతారా? అందుకే ఈ విషయం మీకు చెప్తున్నాను. ధరణి బాలులు మీ కన్నబిడ్డలు కాకపోయినా ఇన్నేళ్లు పెంచింది మీరే కదా. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. పొరిట్లోనే పిల్లలు మారినా పొత్తిళ్లలో పిల్లల్ని మీరే కదా గుండెల మీద వేసుకొని పెంచారు. వాళ్ల మీద ప్రాణం పెట్టి కంటికి రెప్పలా కాచుకుంటూ ఇన్నేళ్లు పెంచిన మీ దగ్గర నుంచి ఆ పిల్లల్ని తీసుకుపోవడం చాలా చాలా తప్పండి. వాళ్ళు మీ దగ్గర ఉండటమే కరెక్ట్. అదే నాకు 100% కరెక్ట్ అనిపిస్తోంది. అందుకే నేను మీకు సపోర్ట్ చేస్తున్నా. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఆ జనని మీద గట్టి నిఘా వేసి ఉంచాలి. అది మామూలు మనిషి కాదండి, మాయలాడి. గుణాకి నూరిపోసి మరీ వాడి బుర్రంతా పాడు చేసి కోర్టుల దాకా తీసుకెళ్లాలని చూస్తుంది.
మేం వెళ్తే ఆయన సహించట్లేదు. ఇదండి సిచ్యువేషన్. ఎలా అయినా సరే మీరు మాకు సహాయం చేయాలి. మా పిల్లలు మా దగ్గరికి వచ్చేలాగా హెల్ప్ చేయాలి. మీరు ఈ విషయంలో ఏం వరి అవ్వాల్సిన పని లేదండి. ఇది చాలా ఈజీ కేస్. ఇన్ని రోజులు మీరు వెనకడుగు వేశారు, మంచితనంతో ఆలోచించారు. ఇప్పటికైనా ఈ డిసిషన్కి వచ్చినందుకు చాలా సంతోషం. నేను వెంటనే కావాల్సిన నోటీసులన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఒక్కసారి వాళ్ళకి నోటీసులు వెళ్తే వాళ్లే దారిలోకి వస్తారు. మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారు. ఏమంటారు? సార్, మాదొక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి అమ్మా. అవతలి వైపు మా పిల్లల్ని పెంచిన ఫ్యామిలీ ఏమీ చెడ్డది కాదు. వాళ్ళేమీ దుర్మార్గులు కారు. పిల్లల మీద ఆపేక్షతోనే వాళ్ళని రానివ్వకుండా చేస్తున్నారు. మీరు కాస్త స్మూత్గానే ఈ కేసు డీల్ చేయండి. స్మూత్గా డీల్ చేసే టైం అయిపోయిందమ్మా. మీరు చాలాసార్లు అడిగి చూసామన్నారు. వాళ్ళేమో వండుకేస్తున్నారు కదా. ఇంకా అలాంటప్పుడు స్మూత్గా వెళ్తే ఎలా? ఏదో ఒకటి కాస్త స్ట్రాంగ్గా డోసిస్తేనే వాళ్ళు దారిలోకి వస్తారు. మీరు నన్ను ఎప్పుడో అప్రోచ్ అయ్యి ఉంటే ఈ పాటికి మీ పిల్లలు మీ దగ్గర ఉండేవాళ్ళు. ఆయన కూతుర్ని ఆయన చక్కగా పెంచుకునేవాడు. మీ పిల్లలు ఇంతవరకు మారకుండా అక్కడే ఉంటున్నారంటే వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎమోషనల్గా బాగా స్ట్రగుల్ అవుతుంటారు. మనం అవసరమైన యాక్షన్ తీసుకుంటేనే మీ పిల్లలు రిలీజ్ అవుతారు, రిలీఫ్ అవుతారు. మీ పిల్లల విషయం నాకు చెప్పారు కదా, ఇక నేను చూసుకుంటాను. వస్తాను గుణ గారు. ఓకే సార్. ఎస్ నాన్న, లాయర్ గారు అన్నట్టు ఇప్పటికైనా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇక చూసుకుందాం వాళ్ళు ఎలా ధరణి బాలుని మన దగ్గరికి పంపించకుండా ఉంటారో. ఏమైంది బాలు? ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్కా. నిన్న మనం హాస్పిటల్కి వెళ్ళి అమ్మని చూసినప్పటి నుంచి నా మనసు అదోలా ఉందక్కా. వాళ్లే మన అమ్మా నాన్నలు, వాళ్ళ దగ్గరికే వెళ్ళాలనిపిస్తుంది. అమ్మ అంటూ అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకోవాలనుందక్కా. గుణగారిని నాన్న నాన్న అని పిలవాలని మనసు లాగుతుందక్కా. ఏంటి బాలు అలా మాట్లాడుతున్నావు? మన నాన్న గురించి ఆలోచించవా? ఆలోచించానక్క. మనమేమీ నాన్నకి ద్రోహం చేయడం లేదు కదా. మధు చూసావా, చాలా ధైర్యంగా నువ్వే మా నాన్న అని వెతుక్కుంటూ వచ్చింది. నాన్నతో పాటు మన ఇంట్లో ఉంటుంది. అలాంటప్పుడు మనకి అమ్మా నాన్న అని తెలిసినప్పుడు మనం ఎందుకు అక్క ఇక్కడ ఉండాలి? నా గురించి వదిలేయక్క. నేను అన్నది నీకు తప్పుగా అనిపించవచ్చు, నాది పొరపాటు అనిపించవచ్చు.
కానీ నువ్వు చెప్పు, నీ మనసుకి వాళ్లే అమ్మా నాన్నలు అనిపించడం లేదా? నీకు వెళ్ళాలని లేదా అక్క? హాస్పిటల్లో అమ్మా అని పిలిచావు కదా అక్క, కానిదే ఎలా పిలవగలవు? నీ మనసులో వాళ్లే అమ్మా నాన్నలను ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, వాళ్ళ ప్రేమ పంచుకోవాలని ఉంది. కానీ నువ్వు ఆలోచిస్తున్నావు. అడుగు బయట పెట్టడానికి నువ్వు నాన్న గురించి ఆలోచిస్తున్నావు, భయపడుతున్నావు. నాన్న ఏమైపోతాడా అని టెన్షన్ పడుతున్నావు, అంతే కదా? నువ్వు నీ మనసుని కంట్రోల్ చేసుకుంటున్నావు అక్క. ఆ విషయం నేను అర్థం చేసుకోగలను. కానీ నీకున్నంత నిబ్బరం, గుండె ధైర్యం నాకు లేవక్క. నేను నీలా బలవంతంగా దుఃఖాన్ని ఆపుకోలేను. చిన్నప్పుడే అమ్మ పోయింది, తర్వాత వచ్చిన శారదమ్మ మనల్ని ప్రేమగానే పెంచొచ్చు. కానీ ఎంత పెంచినా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే. అందుకేనేమో చిన్నప్పటి నుంచి ఏదో వెళ్తి మనసులో ఉంది, అదే ఇప్పుడు బయటపడుతుంది, అంతే అక్క. నిజమేరా, నువ్వు చెప్పేదంతా నిజమే. కానీ మన మీదే ప్రాణాలు పెట్టుకుని పెంచిన నాన్న మనం వెళ్తే తట్టుకోగలడంటావా? ధైర్యంగా నిలబడగలడా? నాన్నకేమైనా అయితే ఆ పాపం మనకే తగులుతుంది కదా. నేను నాన్నని వదిలే ఎక్కడికి వెళ్ళలేనురా, నా వల్ల కాదు. నువ్వు రావని కరాఖండిగా చెప్తే నేనొక్కడనే వెళ్ళనక్క. నువ్వు వస్తే ఇద్దరం వెళ్తే బాగుంటుంది. నాకు అమ్మ నాన్నే గుర్తుకొస్తున్నారు. వాళ్ళని తలుచుకుని గుండె పగిలి ఏడవలసి వస్తుందే కానీ ధైర్యం చేయలేకపోతున్నాను. నీకు ధరణికి పెళ్ళేంట్రా? నువ్వు చెప్పేది నిజమేనా? ఆయన నిజంగానే ఒప్పుకున్నాడా, లేకపోతే రాత్రి ఓవర్గా తాగితే వచ్చిన కల గురించి చెప్తున్నావా? అక్క ఒట్టక్క, నీ మీదొట్టక్క. రే చైతీరా. సరే అక్క, నా మీదొట్టు. నేను చెప్పేది 100% కరెక్ట్. అసలేం జరిగిందిరా? మీ బావని ఏం చెప్పి ఒప్పించావురా? ఆయన ఒప్పించడం మన వల్ల అయ్యే పనా? ఆయనే ఎందుకో మరి ఏం ఆలోచించాడో తెలీదు. సీరియస్గా వచ్చి చొక్కా పట్టుకొని కొడుతున్న వాళ్ళలాగా బిల్డప్ ఇచ్చి ధరణిని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి, పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి, గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని. దాని కంట్లో నుంచి నీళ్లు రాకూడదు, అది బాధపడకూడదు అని. దాని కళ్ళలో నుంచి నీళ్ళొస్తే నీ ప్రాణం తీస్తాను, అది బాధపడితే నీ గుండెలు చీరేస్తాను అంటూ అబ్బో చాలా వార్నింగ్ ఇచ్చాడక్క. నమ్మమంటావరా? అబ్బా అక్క, నిన్ను నమ్మించడం చాలా కష్టమైపోతుంది. అసలేం జరిగిందో చెప్పరా? రేయ్, నిజంగా నా బుజ్జమ్మ అంటే నీకు అంత ప్రేమరా? అవును బావా. నా బుజ్జమ్మని ఎలా చూసుకుంటావు? బంగారు బొమ్మలా చూసుకుంటాను బావా. బొమ్మలా చూసుకోవడం కాదురా, ప్రాణంలా చూసుకోవాలి. తనకి ఏ చిన్న కష్టం వచ్చినా కనికరం లేకుండా నిన్ను అడ్డంగా నరికి ముక్కలు చేస్తా. అయ్యో బావా, నేను అలా ఎందుకు చేస్తాను? నా లైఫ్లోకి ఎంటర్ అయిన దేవతలా చూసుకుంటాను బావా. ఇస్తారా? నీకిచ్చి పెళ్లి చేస్తా. కాని మాట తప్పావో నీ మెడ మీద తలుండదు. నీ ఇష్టం బావా, ఏ శిక్షణవే. కానీ తనని నేను బంగారు బొమ్మల గుండెలో పెట్టుకొని చూసుకుంటాను బావా. ముందు నువ్వు ఈ అలవాట్లన్నీ మానేయాలి. చెప్పు, మానేస్తావా? 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 మానాలి. మానేస్తాను బావా. అలాగే బావా. బావా, నాకున్నది ఒక తాగుడే కదా బావా, వేరే ఏ వ్యసనమూ లేదు. ఖచ్చితంగా మానేస్తాను. ధరణి కంటే ఎక్కువ బావా ఈ మందు.
ధరణి నాకిచ్చి పెళ్లి చే బావా. ఇంకా తాగుడు జోలికి వెళ్తే నా ప్రాణాలు తీసే. సరే, రేపు ఉదయాన్నే రెడీ అయ్యి వచ్చాయి. నీకు ధరణికి నిశ్చితార్థం చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నా బుజ్జమ్మ కళ్ళల్లో నీళ్లు చూశానో నీ కళ్ళల్లో రక్తం చూస్తాను. బీ కేర్ఫుల్. సరే బావా. ఇది జరిగింది. ఏంటక్క, ఇదంతా ఎలా జరిగిందని అనుకుంటున్నావా? తండ్రి ప్రేమ, ధరణి మీద ప్రేమ. బుజ్జమ్మని వదిలిపెట్టి ఉండలేక నాకిచ్చి పెళ్లి చేశాడనుకో, ధరణి ఇక్కడే ఈ ఇంట్లోనే తను జీవితకాలం ఉంటుందన్న ఆశ. ఆ ఆశే బావని ఒప్పించిందక్క. ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? వీడికి ధరణికి పెళ్ళైతే నాకొచ్చే లాభం ఏంటి? వీడితో పెళ్ళంటే జనని గుణ వాళ్ళు రూపాయి ఇవ్వరు. ఏమిటోరా, నీకు ధరణికి పెళ్ళంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను ఆయనతో మాట్లాడతాను. బంగారం లాంటి బిడ్డను నీకిచ్చి పాడు చేస్తారా? పోట్లాడతాను. ఈ పెళ్లికి నేను అస్సలు ఒప్పుకోను. ఆయనకి ఎలా చెప్పాలో అలా చెప్పి ఒప్పిస్తాను. నీతో మాత్రం పెళ్లి జరగనివ్వను. ఏంటక్క, నువ్వు ఎందుకు సడన్ గా నాకు ఎదురు తిరుగుతున్నావో అర్థమైంది. నీకు ఆ శక్తికి ఉన్న డీలే కదా. నీకు కావాల్సింది డబ్బులే కదా. ఆ డబ్బులేదో నేనిస్తానక్క. ఏంటేంటి, నువ్వు నాకు డబ్బులిస్తావా? నీ బతుకే ఒక సైకిల్ వేసుకుని తిరిగేవాడివి, నువ్వు నాకు డబ్బులు ఇవ్వడమేంట్రా? ఓసిన పిచ్చినా అక్కో, సైకిల్ అని అంత తేలిగ్గా తీసేకు. ఈ సైకిలే మామూలులని గొప్పోలం చేసింది. సైకిల్ మీద తిరిగినోళ్ళు ఇండియాకే ప్రెసిడెంట్లు అయ్యారు తెలుసా? సైకిల్ మీద పేపర్లు వేసిన వాళ్ళు మల్టీ మిలియనియర్స్ అయ్యారు. ఇదిగో, ధరణి నా పెళ్ళం అయిందనుకో, ఆటోమేటిక్గా గుణాజననీలు నా అత్త మామలైపోతారు. ఎలాగో అలా మెలిక వేసి నటించి మెప్పించి ఒప్పించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబడతానుగా. ఎలాగో అలాగా నేను లక్షాధికారినైపోతా. అప్పుడు నీకు డబ్బే డబ్బు కదా. నువ్వు ఆ శక్తితో చేయగలిపింది దీనికోసమే కదా. నాతో కలిపిన అదే రిజల్ట్. ఏమంటావు? నీ మాట నమ్మొచ్చంటావా? నన్ను కాకపోతే ఈ ప్రపంచంలో ఎవరిని నమ్ముతావు అక్క? నమ్మకపోతే నీకే లాసు. నమ్మావనుకో ఫుల్ క్యాష్. అంతేనంటావా? సత్య ప్రమాణంగా చెప్తున్నాను. నువ్వు అను. ఈ సైకిల్ వేసుకుని తిరిగేవాడే రేపు నువ్వు ఎంత అడిగితే అంత అమౌంట్ సెటిల్ చేస్తాడు. ప్లీజ్ అక్క, నాకు సపోర్ట్ చేయక్క. నాకు ఈ జన్మలో ఇవ్వడు అనుకున్న బావే కన్విన్స్ అయి ఆయన కూతుర్ని నాకు ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు కన్విన్స్ అవ్వడానికి ఏముందక్క? నీకైనా నాకైనా సుఖపడ్డమే కదా కావాల్సింది. దానికి మూలం డబ్బు. అది నేను నీకిస్తానక్క. సరేరా, కానీ మాట తప్పావనుకో తాట తీస్తా. అక్క, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. నన్ను నమ్ము, సరేనా? సరే, అలాగే. అదిగో పంతులు వస్తున్నాడు, పద. అసలేంటిదంతా ధరణి? నీకు విషయం ముందే తెలుసా? నువ్వు నాన్నకి మాటిచ్చావా? ఎందుకు కేశవ్తో పెళ్లి కొప్పుకున్నావు? అసలు ఎందుకక్క నాన్న ఇలా చేస్తున్నారు? మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు.
ఏదైనా మన ఇష్టానికి వదిలేసేవారు. కానీ ఇప్పుడెందుకు ఇలా రోజు రోజుకి ఇంతలా మారిపోతున్నారు? అసలు ఎందుకు మన మీద కోపం? అసలు కేశవ మావయ్యతో పెళ్ళేంటక్క? నువ్వు మాత్రం ఈ పెళ్లి ఒప్పుకోకు, అస్సలు ఒప్పుకోకు ప్లీజ్. అవును ధరణి, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకు. ఒప్పుకున్నావో నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఆలోచించు. నాన్న నిన్ను ఈ ఇంట్లోనే ఉంచుకోవాలని, కేశవ్కిచ్చి చేయాలని ఆలోచించారు. నాకిప్పుడు పూర్తిగా ఆయన ప్లాన్ ఏంటో అర్థమవుతుంది. అసలేంటి అసలు నాన్న ఇలాంటి పిచ్చి డెసిషన్ తీసుకున్నారేంటక్క? కేశవ మావయ్య నిన్ను ఎంత టార్చర్ పెట్టాడో తెలుసు కదా. నాన్నకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు కదక్క. తెలిసి మావయ్యతో పెళ్ళి అంటారేంటి? మావయ్య ఎన్నిసార్లు నీ మీద దుర్మార్గం చేయడానికి ప్రయత్నించాడు. ఎరా హాస్పిటల్ కా? అవునక్క. గుణ గుణ ఏమైంది జనని, ఎందుకంత కంగారుగా ఉన్నావు? ధరణికి కేశవకి నిశ్చితార్థం జరుగుతుందంట. ఇదేం ట్విస్ట్? ఆ కేశవ్ గాడికి ధరణికి పెళ్లి చేయడం ఏంటి? నా బుజ్జమ్మ నా ప్రాణమని ఎన్ని కబుర్లు చెప్పి పోయి ఆ కసాయిగాడైన కేశవ్ గాడికిచ్చి ప్రతాప్ ఎలా పెళ్లి చేస్తాడు? అయినా నిశ్చితార్థమైన పిల్లకి మళ్ళీ పెళ్ళేంటి? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి జనని. దొంగ రాస్కల్ ఆ కేశవ్ గాడికి మన అమ్మాయితో పెళ్లి జరిపించాలా చూస్తాడా? తనేం పెంచిన తండ్రి? కేవలం కక్ష, మొండితనం తప్ప మరొకటి కనిపించడం లేదు. పద జనని, లెట్స్ గో. రామా. రే ధీరజ్ వద్దు. ఇరువురు జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి. ముహూర్తం పెట్టమంటారా? పెట్టండి పంతులు గారు, అర్జెంటుగా పెట్టండి. 1 2 20 ఏళ్ల నుంచి వెయిటింగ్ ఇక్కడ. చూడండి పంతులు గారు, మంచి ముహూర్తం చూడండి. నా బుజ్జమ్మ జీవితం బంగారంలా సాగేలా బంగారం లాంటి ముహూర్తం వెతకండి. అలాగేనండి. ఏమైందక్క? ఫోన్ చేసి చెప్పాను, బయలుదేరుతా అన్నారు. గుణ త్వరగా పోనీ. చూడండి అయ్యా, నెల తర్వాత మంచి ముహూర్తం ఉంది. నెల రోజులా? అవునండి. అంత టైం ఇస్తే కేశవతో బుజ్జమ్మ పెళ్లి జరగకుండా చేసి నా నుంచి దూరం చేయాలని చూస్తారు. నెలదాకా లేవా పంతులు గారు? ఈ మధ్యలో ఏమన్నా మంచి ముహూర్తం ఉందేమో చూడండి. ఎంత తొందరగా అయినా పర్వాలేదు.
అలాగేనండి. చూడండి పంతులు గారు, మంచి ముహూర్తం, నెలలోపున్నా పర్వాలేదు. అలాగే బాబు. రెండు రోజుల్లో అయితే ఒక ముహూర్తం ఉంది. మీకు వీలవుతుందంటే ముహూర్తం ఖరారు చేస్తాను. అదే ఖాయించండి పంతులు గారు. వీలవడానికి ఏముంది? తను నా మేనకోడలు, ఆయన నా బావ. ధరణి ఒప్పుకుంది కూడా. నాకు ఇవ్వాలైనా ఓకే. సరేనండి, 2 రోజుల తర్వాత ముహూర్తం ఖరారు చేస్తున్నాను. శారద ఫోన్ లిఫ్ట్ చేయడం లేదురా. ప్లేట్ ఫిరాయించినట్టుంది. ఆ కేశవ్ గడుతూ చేతులు కలిపి నా ప్లాన్కి ఎసరు పెట్టాలని చూస్తుందేమో. మట్టి కొట్టుకుపోతుంది. నేను ఇలాంటి వాళ్ళని నమ్మి వాళ్లతో చేతులు కలిపి తప్పు చేశానేమో అనిపిస్తోంది. నేను తొందరగా పోనీరా. మమ్మీ, ఇంతకంటే ఫాస్ట్గా వెళ్తే ఇంటికి వెళ్దాం, పైకి పోతాం. త్వరగా పోనీవు. అయ్యా, వధూవరులు మార్చుకోవడానికి ఉంగరాలు ఏమన్నా తీసుకొచ్చారా? తెచ్చామండి. శారదా, వెళ్ళి ఆ ఉంగరాలు తీసుకురా. పూజా కార్యక్రమం పూర్తయింది. మీరిద్దరూ ఇప్పుడు ఈ దండలు మార్చుకోండి.